నీ మాటల వలన విశ్వాసము కలుగుతుంది, నీ మాటల వలన అవిశ్వాసం కూడా కలుగుతుంది. మాటల ద్వారా బలం వస్తుంది, మాటల ద్వారా క్షీణత కలుగుతుంది. జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలు. హల్లెలూయా. మనం ఇతరుల గురించి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే నిన్న గతములో మాట్లాడిన మాటల వల్లనే ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. అనేక మందికి ఈ యొక్క అంశము, ఈ సత్యము ఎరగరు కాబట్టి ఇష్టమున్న రీతిగా మాట్లాడుతుంటాం, హానికరమైన మాటలు మాట్లాడుతుంటాం, మరి విచారము కలిగించే, బాధను కలిగించే మాటలు పలుకుతూ ఉంటాం. చూడండి, మన మాటల్లో ఎంత బలం ఉందంటే, మనం మాట్లాడిన మాటల్ని బట్టి మనిషి కృంగిపోవడానికి ఆస్కారం ఉంది. అనుభవించారా మీరు అటువంటి? ఎవరో మనం ఎవరినైతే మనం రెస్పెక్ట్ చేస్తామో, గౌరవించే వారిని ఎందుకన్నా మనకి విరుద్ధంగా మాట్లాడితే ఏ విధంగా మనం లోపల క్షీణిస్తామో మీకు తెలుసు. నేను స్కూల్లో ఉన్నప్పుడు 12వ క్లాస్కి వచ్చాం, ఐఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇది మా స్కూల్లో హెచ్పిఎస్లో చదివాను కాబట్టి ఆ రోజుల్లో ఉండింది. ఆ టైంలో మా ప్రీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత మా ఇంగ్లీష్ టీచర్ పిలిచిందని, నువ్వు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతావు అంది. గమనించండి, ఒక విద్యార్థిని పిలిచి ఫైనల్స్కి ముందు నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ టీచరే చెప్తే ఫెయిల్ అయిపోతావు అనకుండా, బాబు నేను కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ సమయం గడుపు, చదువు, ఖచ్చితంగా పాస్ అవ్వడం కష్టపడు అనడం వేరు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్పడం వేరు. ఏ రకంగా అది నాకు ఇంపాక్ట్ అయి ఉంటుందో ఆలోచించండి. దేవునికి స్తోత్రం, ఫెయిల్ కాదు, దాంట్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు. అది ఎందుకు చెప్తున్నానంటే, దానివల్ల నేను ప్రార్థన చేశాను. కానీ ఆ అంశం గురించి నేను నా జయము గురించి మాట్లాడడానికి చెప్పడం లేదు. ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నేను గౌరవిస్తున్న నా టీచర్ ఆ విధంగా మాట్లాడినప్పుడు లోపల నేను ఇంగ్లీష్లో అంటే క్రిపుల్ అవుతాం, క్షీణించిపోతాం. అనేక మంది మాటలు పడలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. నిజమేనా? చెప్పండి. అనేక మంది మాటలు పడలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు. వేటి వలనంటే మాటలు. చూసారా, మనం మాట్లాడే మాటకి ఎంత బలం ఉందో ఒకసారి గ్రహించండి. మాటల ద్వారా ఒకరిని మనం ప్రోత్సహించగలం. క్షీణించిన స్థితిలో ఉన్నవారిని మనం కూర్చోబెట్టి మాట్లాడి ప్రోత్సహించి, బాబు ఇలాగుంది, ఇలా చేస్తాము, అది అవుద్ది, రేపు 2 నెలల్లో మారిపోద్ది అని మనం ప్రోత్సహించినప్పుడు ఆ వ్యక్తి ఒక రకమైన జీవము కలిగినట్టు సంతోషం దేనివలన అవుతుందండి? మనం మాట్లాడే మాటల వల్ల. అందుకే మేము ఒక్కోసారి చాలా సీరియస్ కేసులు, సిక్నెస్తో మన అనారోగ్యంతో ఉన్నవారు, ఇంకా డాక్టర్లు హోప్ లేదు అన్నప్పుడు మన అనాయింటెడ్ క్లాత్ పంపిస్తాం, లేకపోతే బ్యాండ్ పంపిస్తాం, ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ ఆయిల్ పంపిస్తాం. కానీ ఇంకొక మాట చెప్తా, నీ బంధువులైనా సరే, నీ దగ్గర వారైనా సరే, ఎవరైనా వచ్చి అయ్యో పాపం అని చెప్పి మాటల ద్వారా ఇంక నువ్వు బతకవేమో, ఇంకెక్కువ కాలం లేదో అలా మాట్లాడేవాడు ఎవడు కూడా నీ దగ్గర రాకూడదు అంటాం. ఎందుకు? వారు మాట్లాడిన మాటల్ని వలన నువ్వు క్షీణిస్తావు. ఆ సమయంలో గూగుల్లో ఎతికి అనేక మంది నీకున్న రోగంతోనే చనిపోయిన వారి గురించి చదివితే నీకు ఉజ్జీవం రాదు, ఉత్సాహం రాదు. ఇంకా ఎంత త్వరగా మరణిస్తానేమో అనే ఆలోచనతో జీవిస్తావు, త్వరగానే సస్తావు. అవునా అండి? అర్థమవుతుంది మీ అందరికీ? నీ మాటల వలన విశ్వాసము కలుగుతుంది, నీ మాటల వలన అవిశ్వాసం కూడా కలుగుతుంది. మాటల ద్వారా బలం వస్తుంది, మాటల ద్వారా క్షీణత కలుగుతుంది. జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలు. హల్లెలూయా. మనం ఇతరుల గురించి ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే నిన్న గతములో మాట్లాడిన మాటల వల్లనే ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. వేళ నాకెప్పుడు మేలవుద్దండి, నేను ఏది చేసినా ఓడిపోతాను. నిజమా? అదే అవుద్ది నీ గతి. నాకెందుకు ఇస్తారండి ఉద్యోగం, నాకెందుకు వస్తుందండి అదృష్టము అంటారా? అనరా జనం? అంటారు కదండి. అందుకే రాదు. మరి నీ మాటల ద్వారా నువ్వు అదృష్టం రాకుండా చేసుకుంటున్నావు, నీ మాటల వల్లనే నీకు ఉద్యోగం రాకుండా చేసుకున్నావు, నీ మాటల వల్లనే నీకు వ్యాపారం రాకుండా చేసుకున్నావు. ప్రార్థన చేస్తున్నావు. కానీ ఇక్కడ యెహోషువ ఏం చేశాడు?
యెహోవాకి ప్రార్థన చేసి అప్పుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఏం మాట్లాడాడు? ఎప్పుడు కూడా మనిషి చరిత్రలో జరగనటువంటిది విషయం జరిగించాడు. అయ్యా ఇది జరుగుతుందా? ఎప్పుడన్నా జరిగిందా? ఎవడన్నా జరిగించాడా? ఎవడూ జరిగించలేదు, ఎప్పుడూ జరగలేదు, జరగడానికి ఆస్కారము లేదు. కానీ యెహోషువ దేవునితో మాట్లాడిన తర్వాత వాటితో మాట్లాడు. నీకు తెలిసిన వారి జీవితాల్లో ఎవరికి కూడా అటువంటి మేలు జరగకపోయి ఉండొచ్చు, ఎవరికి కూడా అటువంటి విడుదల కలగకపోవచ్చు, ఎవరికి కూడా అటువంటి ఆశీర్వాదం పొందకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు మాట్లాడితే, విశ్వాసముతో నువ్వు మాట్లాడినట్టయితే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు ఆ సంతోషాన్ని. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త. నీవు మాట్లాడే మాటల ద్వారా నీ రియాలిటీని నువ్వు సృష్టించుకుంటున్నావు, నువ్వు అనుభవాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే యువర్ వర్డ్స్ షేప్ యువర్ రియాలిటీ అండ్ యువర్ డెస్టినీ. నీ మాటలు నీ వాస్తవికతను కలుగ చేస్తాయి, నీ గమ్యాన్ని రూపొందిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటలే నీ యొక్క భవిష్యత్తునే సృష్టిస్తాయి. గ్లోరీ. ఆమేన్. జాగ్రత్త. ఈ రోజు నుంచి నోరు విప్పి ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆగు, ఆగి మాట్లాడు. సాధారణంగా కోపం వచ్చినప్పుడు మనకి ఆలోచించకుండా అనేక మాటలు మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత అయ్యో అలాగెందుకు మాట్లాడాను అనుకుంటాం, కానీ హాని జరిగిపోయింది. ఆమేన్. అర్థమవుతుంది కదా నేను అనేది? ఎందుకు? ఎవడో వాడి మాటల ద్వారా నిన్ను పురికొల్పాడు. నువ్వు ఆ రియాక్షన్ అన్నమాట. నువ్వేం చేస్తున్నావు? తిరిగి వాడిని బూతులు మాట్లాడుతున్నావు. ఎంతమంది సినిమాలు చూడడం ద్వారా బూతులు మాట్లాడడం నేర్చుకున్నారు? బూతులు మాట్లాడడం నేర్చుకోవడం కాదు, ఆ రకంగా మాట్లాడితేనే నేను గొప్ప వీరుడిని అనుకుంటారు. ఎందుకు? ఆ హీరో ఆ బూతులు మాట్లాడాడు కాబట్టి మనం కూడా బూతులు మాట్లాడాలి. ఈ రోజుల్లో బూతులు చాలా కామన్ అయిపోయాయి. ఒక్క సెంటెన్స్ కూడా బూతు లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు జనం. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఒకసారి షాపింగ్కి వెళ్తే నా భార్య పాస్టర్ ఉన్నారు నాతోని. అయితే ఆ పాట ఏంటబ్బా అని వింటే అంత పచ్చి బూతులు, మామూలు బూతులు కూడా పచ్చి బూతులు. వెళ్ళాడితో మాట్లాడి, ఇక్కడ దరిద్రులే కాదు మాలాంటి వాళ్ళు కూడా వస్తారు, అటువంటి పాటలు తీసేయమన్నారు. అందరూ దాన్ని అప్రిషియేట్ చేయరు అటువంటి మాటలు. అది మానితేనే మేము ఇక్కడ షాపింగ్ చేస్తామంటే మానేశాడు వాడు. ఎందుకు? ఆ రకంగా మనల్ని ఏం చేస్తున్నారు? బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, మనసు మారుస్తున్నారు. అర్థమవుతుందా? దే ఆర్ ట్రైంగ్ టు మోల్డ్ అస్. ఆ రకంగా మలుస్తున్నారు. ఆ రకంగా మాట్లాడకపోతే అది మోడ్ కాదనుకుంటారు. జన్లారా, మీకేం అర్థం కావటం లేదంటే ఆ రకంగా మాట్లాడడం వలన నీ జీవితము, ఇతరులు నిన్ను వినేవారి జీవితాన్ని కూడా నువ్వు నాశనము చేస్తున్నావు. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల
మరి రుగ్మత నుంచి విడుదల పొందిన వారు యొక్క సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.